హాయ్ అండి. అందరూ 'బిగ్ బాస్' అయితే చూస్తున్నారని అనుకుంటున్నాను. ఈ సీజన్ 7 వచ్చేసరికి ఉల్టా పుల్టా కదండీ! చాలా బావుంది. ఈ సీజన్ అయితే. నేనైతే ప్రతి ఎపిసోడ్ తప్పకుండా చూస్తున్నాను. ఇంకా మనకి ఫైనల్ వీక్ అయితే వచ్చేసింది. 15థ్ వీక్ అయితే వచ్చేసింది. ఇంకా ఎవరనేది 'బిగ్ బాస్' విన్నర్ ఎవరనేది మరి మనకి ఇంకో 2 డేస్‌లో అయితే తెలుసుకోబోతున్నాము. మీలో ఎంతమంది ఎవరిని సపోర్ట్ చేస్తున్నారని నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి 'బిగ్ బాస్ 7లోని స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ అని 2 బ్యాచ్‌లున్నాయి. ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటది. అదేనండి స్పై బ్యాచ్ అంటే శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ యావరొస్తారు. ఆ విధంగా పెట్టారు. ఆ నేమ్స్ ఫస్ట్ లెటర్ బట్టి. అదే స్పా బ్యాచ్ అంటే మనకి శోభా శెట్టి, ప్రియాంక, మళ్ళీ అమర్‌దీప్ అండి. ఇలాగా 2 బ్యాచ్‌లయితే వచ్చాయి. మనకి 2 బ్యాచుల్లోని మనకి 14థ్ వీక్‌లో అయితే శోభా శెట్టి అయితే ఎలిమినేట్ అయిపోయింది. మనకి ఇంకా ఇందులోని 3 మెంబర్స్, ఇందులో 2 మెంబర్స్ సింగిల్‌గా ఉన్నదైతే అర్జును. మొత్తం 6 మెంబర్స్ అయితే ఫైనలిస్ట్‌గా ఎన్నికయ్యారు. వాళ్ళందరూ మనకి 15థ్ వీక్‌లో అయితే ఎంట్రీ ఇచ్చేశారు. మిడ్ వీక్‌లో ఎలిమినేషన్ ఉంటదన్నారు గానీ, ఎలిమినేషన్ అయితే లేదు. ఎందుకంటే అందరికీ ఫైనల్ వీడియో అయితే చూపించేశారు కదా! నేనైతే స్పై బ్యాచ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. స్పై బ్యాచ్ అంటే మనకి శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, యావర్ ఈళ్ళు ముగ్గురు వస్తారండి. అందులో ఎవ్వరు విన్ అయినా చాలా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే మనకి శివాజీ గారు మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. పల్లవి ప్రశాంత్ గారిని, యా యావర్‌ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అతనికి చెయ్యి బాగోపోయినా శివాజీ గారికి ఎలాగోలాగా ఓపిక పట్టి వాళ్ళిద్దరి కోసమే నేనెళ్ళిపోతే మీరు ఆడలేరు అని చెప్పేసి వాళ్ళిద్దరి కోసమే అతను సాక్రిఫైస్ చేసి అందులో ఉన్నట్టుగా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అతనెప్పుడు విన్నర్ అవ్వాలని ఎప్పుడు ఎక్కడా చెప్పుకోలేదు. అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. అతను మాత్రం ఎప్పుడు పల్లవి ప్రశాంత్‌కి, యావర్‌కే సపోర్ట్ చేస్తున్నారు. మనకి స్పా బ్యాచ్ వచ్చేసి ఫ్రెండ్‌షిప్ బ్యాచ్ అండి. మొత్తం ఫ్రెండ్‌షిప్‌కి సపోర్ట్ చేసుకుంటూ ఉంటున్నారు తప్ప, అంతకు మించి వాళ్ళ దగ్గర కంటెంట్ అయితే నాకు కనిపించలేదు. మనకి పల్లవి ప్రశాంత్ గారొచ్చేసి తెలుసు కదండీ! రైతు బిడ్డ. ఒక కామన్ మ్యాన్‌గా అతను వచ్చి చాలా బాగా గేమ్ అయితే చాలా బాగా ఆడారు. దానికి ఫుల్ సపోర్ట్‌గా అయితే శివాజీ గారైతే అతను ఉండడం వల్ల ఇంకా ఆ స్పై బ్యాచ్ అనేది చాలా గ్రేట్ అయిపోయింది అందరి దృష్టిలోను. చాలా వరకు అయితే వాళ్ళ ముగ్గురికి బాగా ఓట్లు పడిపోతున్నాయి. నేనైతే వాళ్ళకే ఓటు వేస్తాను. యావర్ వచ్చేసి యావర్ కూడా చాలా జెన్యూన్‌గా చాలా సాఫ్ట్ మైండ్ అండి. చిన్న పిల్లల మైండ్ తత్వం లాంటి మైండ్‌ని ఎంతో ఇచ్చేసుకుంటూ శివాజీ గారైతే ఇంత ముందుకి రప్పించారు అతన్ని కూడానా, యావర్‌ని కూడానా. అందువల్ల ఈ స్పై బ్యాచ్ అనేది చాలా బావుందండి. ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే ఈ స్పై బ్యాచ్ గురించి బాగా అర్థమవుతది. నేనైతే స్పై బ్యాచ్‌కి ఓటేస్తున్నాను. మీరు ఎవరికి ఓటేస్తున్నారా అనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నాకైతే స్పై బ్యాచ్‌కి ఓటెయ్యాలనిపిస్తుంది. మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకో 2 డేస్‌లో అయితే రిజల్ట్ వచ్చేస్తదండి. అందువల్ల మీరు ఎవరికి ఓటేస్తున్నారనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.